దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు ఫలితాన్నిచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో కూడా డిఎస్సి అక్రమాలు జరిగాయని బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్న వైసీపీ అండ్ వాళ్ళ పత్రిక సాక్షి ఈరోజు మళ్ళీ డిఎస్సిల అక్రమాలకు సంబంధించి ఓ పెద్ద కథనాన్ని కుమ్మిపడేసింది. బహుశా ఇవన్నీ నిరుద్యోగుల్లో కూడా ఏమంటారు నిరసనల కాంక్ష రగిలించి డిఎస్సి అక్రమాల మీద ఏవైనా ఆందోళనలు చేస్తారని చెప్పి వైసీపీ భావిస్తుందేమో తెలియదు. కానీ ఈరోజు మళ్ళీ చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన కథనాలు, అసలు అర్హత పరీక్ష లేకుండానే పరీక్ష రాయకుండానే ఏ విధంగా డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చారు అని, మరీ ముఖ్యంగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజే స్పోర్ట్స్ కోటాలో అర్హత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి ఒక జీవో ఇచ్చి మళ్ళీ పరీక్షలు అయిపోగానే లేదు స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు కావాలంటే పరీక్ష రాయాల్సిందని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చారట. ఈ డిఎస్సి పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్నారట. ఈ డిఎస్సి ముగియగానే మళ్ళీ నెక్స్ట్ జరిగే ప్రతి ఎగ్జామ్కి స్పోర్ట్స్ కోటాతో సహా పరీక్ష రాస్తేనే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి, పరీక్ష కంపల్సరీ అని చెప్పి జీవో ఇచ్చారట. ఈ అన్ని జీవోలు ప్రింట్ చేసుకుంటూ చాలా పెద్ద కథనం. అండ్ ప్రత్యేకంగా వీళ్ళు బాబు లోకేష్ ప్రశ్నలకు బదిలేది అని, మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు, మొదట లిస్టులో ఉన్న అతని పేరు రెండో లిస్టులో ఎందుకు లేదు, అతను కోర్టుకు వెళ్తే మీరు చెప్పిన సమాధానం ఏంటి, ఎందుకు అతని ఐడి బ్లాక్ చేశారు, మీరు స్కామ్ చేయనప్పుడు ఎందుకు సిబిఐ విచారణ ఆదేశించడం లేదు, స్కాముల పాలసీతో బ్యాక్డోర్ ద్వారా కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదా, ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 పేరిట కొత్త జీవోలు జారీ చేయలేదా, డిఎస్సి టెట్ పరీక్ష లేకుండా అసలు డిగ్రీ కూడా లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదా, పథకాలు లేకపోయినా ఆటల్లో పాల్గొన్న 270 మందికి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు, సాఫ్ట్ బాల్ కోటాలో 38 మంది, జూడో కోటాలో 39 మంది టీచర్లుగా నియామకం వాస్తవం కాదా, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆముదల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ కాదా, లోకేష్ తోడలుడు విశాఖ ఎంపీ భరత్ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదా, వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మీ వాళ్ళే ధృవీకరించి ఉద్యోగాలు ఇవ్వడం నిజం కాదా, జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన నిజమైన క్రీడాకారులను అవమానించలేదా, 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇచ్చేస్తామంటూ బేరసారాలు ఆడలేదా, ఉద్యోగ నియామకాలు పూర్తవగానే మీరు జారీ చేసిన జీవోలు రద్దు చేసి కొత్త జీవోలు ఇవ్వలేదా, నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించే జీవోలు అయితే జీవో 447 ఎందుకు రద్దు చేశారు, నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించే జీవోలు అయితే ఆ జీవోలను రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, 95 నుంచి చంద్రబాబు పరిపాలన అంతా లీకులమయమేనని ఎవరికి తెలియదు, జంజెడ్డు జనాల్ఫా కాలంలో అభ్యర్థులను విద్యార్థులను ఇంకా ఎన్నాళ్ళు మభ్యపెడతారు, మీరు స్కామ్ చేశారనడానికి ఇన్ని ఆధారాలున్నా నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటారు అని. అండ్ చంద్రబాబు పీరియడ్లో ఏ విధంగా పేపర్ లీక్ అయ్యని చెప్పి అది ప్రత్యేకంగా ఒక కాలంలో రాసుకుంటూ వచ్చారు. 95 10th క్లాస్ పేపర్ లీక్, 96 ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 97 ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017 10th సైన్స్ పేపర్ లీక్, 19 10th పేపర్ లీక్, 25 బీఈడి పేపర్ లీక్, 10th మ్యాథ్స్ పేపర్ లీక్, ఇప్పుడు డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ లీక్. ఇది లీకల్లో చంద్రబాబు రికార్డ్ అని చెప్పి రాసుకుని వచ్చి పెద్ద కథనం. అదే అంటున్నాను కదా, మరి ఈ అన్ని అంశాల మీద కూడా విచారణ కోసమైనా నిరుద్యోగులు విద్యార్థులు డిమాండ్ చేస్తారని చెప్పి బహుశా వైసీపీ ఆశలు పెట్టుకున్నట్లుంది. అందుకే ఈరోజు ఇంత పెద్ద కథనాన్ని ఇంత ముందు రాశారు వరుస పెట్టి. మళ్ళీ కాక్రోచుల ఉద్యమం పతాక స్థాయిలో విజయం సాధించినప్పుడు మళ్ళీ కథనాలు రాసుకుంటూ వచ్చారు. కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు రాజీనామాకు డిమాండ్ చేసుకుంటూ దానికి బలం చేకూర్చేకి ఈ కథనాలు.